వచ్చినాడు. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ప్రపంచాన్ని మార్చని, కానీ ఆయన వచ్చిండు ఊర్లే. ఎవరు కరెక్ట్ లేరు మేడం, మీరు మీ సార్ని బయట తిరగనిస్తారా, అంతరింట తిరుగుతావా, నువ్వు తిప్పుతావా అని ఆయనకు ఒక ఇచ్చిన మాటకి నేను మా సార్ని తిప్పుతున్నా, డీజిల్ ఖర్చు వేసుకొని తిరుగుతున్నాం ఇద్దరం దేశం ఊరు పొడగా. ఎందుకు నాకు కూడా అప్పుడు మా పిల్లలు నలుగురం ఒకటేసారి అందరం పోయేవాళ్ళం. పిల్లలు సడాల్లో దూరం అయితే నాకు నిద్ర రాక నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుంటాను. ఇదే ఆయన వచ్చి ధ్యానంలో నన్ను దింపకుంటే మెంటల్ లేకపోతుంది. నేను పిల్లలు అన్ని తెలియక అజ్ఞానంలో ఉంది. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకున్నాను నేను, వాళ్ళు కూడా మనలాగానే బతకాలి, మనం ఎంతనో వాళ్ళంతా, వాళ్ళు పిల్లల్ని రాసుకోవాలి అని దీంట్లోకి వచ్చి నాకు గర్భసంచి చేయాలన్నారు. తీయకుండా 2 గంటలు ధ్యానం చేసి తగ్గించుకున్నా, తలనొప్పి తగ్గించుకున్నా, నిద్ర ట్యాబ్లెట్లు పనిచేసిన, నెలకు మంచిగా డేట్లు వస్తున్నాయి, ఆరోగ్యం మంచిగా ఉంది. ఇంతవరకు ఏ నొప్పులు లేవు. వండి వడ్డిస్తున్నా నాకు చాలా ఎందుకంటే వండి వడ్డిస్తున్నా పెడుతున్నాగా శక్తి వస్తుంది మనకు. ఏపో నేను ఒకదాన్ని దీన్ని పండుకుంటా అంటే అన్నీ ఉన్న కానీ ఉంటాం ఎదురుగా. మనకు వచ్చిన అమ్మ ధ్యానం ఇదే బాధనే ఉండాలి. వేరే వాళ్ళని అనేది గంట చేసినదల్లా వచ్చి వచ్చినండి. ఇది చెప్తున్నా నేను గుసగుస మాట్లాడుకుంటారు కదా, ఆయన మీకు అది ఇట్లా ధ్యానం చేసుకుంటే మనకు కుళ్ళులు బిడ్డలు ఉన్నది అంతలా. అది లేకుండా కుళ్ళులు లేకుండా చేస్తే అందరూ మన తోనికి వస్తారు.